వెల్కమ్ బ్యాక్. నెల్లూరు జిల్లా ముత్తుకూరు పిఎస్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సోషల్ మీడియా పోస్టులపై రెండో రోజు విచారణలో భాగంగా ముత్తుకూరు పిఎస్ కు కాకాని గోవర్ధన్ రెడ్డి హాజరు కానున్నారు. దీంతో పిఎస్ దగ్గర పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే కాకాని అనుచరులను రానియకుండా బయటనే నిలిపివేయడంతో పోలీసులు వైసీపీ నాయకుల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఎమ్మెల్యే సోమిరెడ్డిపై అసత్య ఆరోపణలతో సోషల్ మీడియాలో కాకాని గోవర్ధన్ రెడ్డి పోస్టులు పెట్టారు. టీడీపీ నేతల ఫిర్యాదుతో కాకానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు 2 రోజుల క్రితం సీఎం చంద్రబాబుపై పరుష పదజాలంతో పోస్టులు పెట్టిన కేసులో వెంకటాచలం పిఎస్ లో విచారణకి కాకాని హాజరయ్యారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు పిఎస్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సోషల్ మీడియా పోస్టులపై రెండో రోజు విచారణలో భాగంగా ముత్తుకూరు పిఎస్ కు కాకాని గోవర్ధన్ రెడ్డి హాజరయ్యారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, విజయ్ చంద్రిక ముత్తుకూరు పిఎస్ కి కొద్దిసేపటి కింద కాకాని గోవర్ధన్ రెడ్డి రావడం జరిగింది. ఆయన వెనకాల పెద్ద సంఖ్యలో ఆయన అనుచరులు కూడా వచ్చారు. అక్కడ ముందుగానే పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా. దీంతో ఇక్కడ ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. ప్రధానంగా చూస్తే కాకాని గతంలో ఇటీవల కాలంలో కూడా సీఎం చంద్రబాబు అలాగే ఎమ్మెల్యే మాజీ మంత్రి టీడీపీ జాతీయ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అలాగే పరుష పదజాలం ఉపయోగిస్తూ అవమానిస్తూ రకరకాలుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది. దీనిపైన టీడీపీ నేతలు శ్రేణులు పలు చోట్ల ఫిర్యాదులు చేశారు. ప్రధానంగా చూస్తే వెంకటాచలంలో 2 రోజుల కింద ఆయన విచారించారు. ప్రస్తుతం ముత్తుకూరులో కూడా ఈ టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు పైన కేసు నమోదు చేసి ఆయన విచారణకు రమ్మని చెప్పి పోలీసులు పిలవడం జరిగింది. వాళ్ళ సూచనలతోటి వాళ్ళ ఆదేశాలతోటి కాకాని గోవర్ధన్ రెడ్డి కొద్దిసేపటి కిందటే ఇప్పుడే ఇక్కడ చేరుకున్నారు. ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతూ ఉంది. దాదాపు 2 గంటలకు పైగా విచారణ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కాకాని గోవర్ధన్ రెడ్డి నేరుగా తన ఫోన్ నెంబర్ నుంచే ఈ పోస్టులు చేయడం జరిగింది. ఈ కాకాని ఈ విచారణలు ఎదుర్కోవటం, ఈ సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేస్తూ అలాగే పరుష పదజాలాలతో అవమానకరంగా పోస్టులు చేయడం పైన జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. కాకాని గోవర్ధన్ రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు. అలాగే ఎడ్యుకేటెడ్ కూడా డాక్టరేట్ కూడా విక్రమసింహపురి యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ కూడా ఆయన తీసుకోవడం జరిగింది. పిహెచ్డి పూర్తి చేశారు. అటువంటి ఒక ఉన్నత విద్యను అభ్యసించి కూడా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇలాంటి పోస్టులు చేయడం ఏమిటని ప్రజలందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం అయితే ముత్తుకూరు పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసులు పూర్తిగా విచారిస్తున్నారు. మొత్తం ఎన్ని పోస్టులు పెట్టారు, ఏమేమి పోస్టులు పెట్టారు, ఎన్ని కూడా ఆధారాలు సేకరించడం జరిగింది. దాదాపు కాకాని గోవర్ధన్ రెడ్డి తన ఫోన్ నెంబర్ నుంచే ఇవన్నీ కూడా దాదాపు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సీఎం చంద్రబాబు పైన అనేక రకాలుగా అసత్య ఆరోపణలు చేస్తూ దుర్భాష అంటే చెప్పలేనటువంటి చాలా ఘోరమైనటువంటి పదజాలంతో కూడా కొన్ని పోస్టులు చేసినట్లుగా టీడీపీ శ్రేణులు చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద విచారణలో ఇవన్నీ కూడా వాస్తవాన్ని తేలితే పూర్తి ఆయన చట్టపరంగా ఆయన పైన చర్యలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ముత్తుకూరు దగ్గరికి కాకాని గోవర్ధన్ రెడ్డి వెంట పెద్ద సంఖ్యలో నేతలు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళంతా కూడా ఇక్కడ కూడా జై జగన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయటం ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణానికి తెరతీయడం జరిగింది. చంద్రిక, థ్యాంక్ యూ మహేష్.